కేటీవీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సాపేట పట్టణంలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ స్టేడియం నందు ఉన్నాము. ఈ జిల్లా ప్రాముఖ్యత, నర్సాపేట పట్టణం గొప్పతనం గురించి మనం పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, పల్నాడు జిల్లా ప్రాముఖ్యత, నర్సాపేట గొప్పతనం, డెవలప్మెంట్ గురించి మీ మాటల్లో చెప్పండి. పల్నాడు జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి నసరాయపేటని తీసుకుంటే, నసరాయపేట 1797లో ఆ రోజు జమీందారు గారైనటువంటి రాయని నరసింహరాయలు గారు ఆ రోజు వినకొండ నుంచి బెల్లంకొండ వరకు ఆ రోజు పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ దృష్టితో ఇవాళ నసరాయపేటలో కోట కట్టడం, కోటలో నుంచి ఆ రోజు పరిపాలన కొనసాగించడం జరిగింది. ఆ రోజు జమీందారు గారు కోటప్పకొండ నసరాయపేట నియోజకవర్గానికి దక్షిణ వైపున కోటప్పకొండని అభివృద్ధి చేసి ఆ రోజు కోటేశ్వర స్వామి, త్రికోటేశ్వర స్వామి ఆలయం గాని, తర్వాత త్రికోటేశ్వర స్వామి ఆలయానికి గొల్లభామ దర్శించుకోవడానికి ఆ రోజే 1797లో 892 మెట్లు కట్టి ఆ రోజు కోటప్పకొండకి ధూపనైవేద్య నైవేద్యం కింద కొంత పొలాన్ని ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసింది కూడా ఆ రోజు జమీందారు గారు. ఆ జమీందారు గారి వారసత్వాన్ని తర్వాత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 1997లో ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని ఘాట్ రోడ్డుని నిర్మించి, మరీ ముఖ్యంగా పండు ముసలి దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు కూడా స్వామివారి దర్శనం చేయడానికి అనేక రకాలుగా ఆ రోజు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది ఆ రోజు కోటప్పకొండలో డాక్టర్ కోడెల గారు. కోటప్పకొండను అభివృద్ధి చేశారు. కోటప్పకొండకి వెళ్ళేటప్పుడు, దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం, స్టార్టింగే ముఖద్వారం దగ్గర సాయిబాబా దేవాలయం గాని, తర్వాత మలుపు తిరిగే దగ్గర లక్ష్మీ శివపార్వతుల యొక్క విగ్రహాలు గాని, తర్వాత వినాయకుడి విగ్రహం గాని, తర్వాత నందీశ్వరుడి విగ్రహం గాని, అనేక రకాల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అక్కడ దాని యొక్క ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తి కూడా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అయితే ఈ నసరాపేట చరిత్రలో మన ఈ పల్నాడు జిల్లాలో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కొండవీడి ప్రాంతం. కొండవీడి ప్రాంతం రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాంతం. అక్కడ పర్యాటకంగా ఈ రోజు చూడండి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరో ముఖ్యమైన ప్రదేశం బెల్లంకొండ దుర్గం గట్టు. అక్కడి నుంచి తర్వాత కారంపూడి దగ్గరున్న మన గుత్తికొండ బిలం కావచ్చు. అలాగే ఆ రోజు పల్నాడు చరిత్ర ముఖ్యమైనటువంటి చెన్నకేశవుల స్వామి యొక్క ఆలయాన్ని ఇవాళ పాచర్లో చూడొచ్చు. అక్కడ అక్కడ పల్నాడు నాగమ్మ గాని, లేకపోతే బ్రహ్మనాయుడు గారి వారి యొక్క వారసత్వంగా వస్తున్న మొత్తం సంపదను కూడా ఈ మధ్యలో మనం చూస్తున్న ప్రతి సంవత్సరం కూడా దాన్ని బయటికి తీసి ఆ వారోత్సవాల సందర్భంగా ప్రదర్శిస్తూ పల్నాడు చరిత్రను కూడా ఇవాళ చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది. తర్వాత వినకొండకు వచ్చేసరికి రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయానికి ఈరోజు ఘాట్ రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడ కూడా మంచి దైవ దైవ కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది వినకొండ ప్రాంతం. ఈ రకంగా పల్నాడు జిల్లా అభివృద్ధి చెందటమే కాకుండా పల్నాడు జిల్లాలో కూడా దుర్గి ప్రాంతంలో మిర్చి రైతులు ఎక్కువగా పండిస్తుంటారు కాబట్టి అక్కడ మార్కెట్ యార్డ్ని కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడ మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది. భవనాలు అని కూడా కొన్ని నిర్మించారు, మిగతావి కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదే మరో ముఖ్యంగా ఇవాళ నాగార్జున సాగర్ పర్యాటక ప్రదేశం. అందులో కొంత భాగం నాగార్జున టైల్ బ్యాండ్ కూడా మన దేశంలో ఉంది. అది మన జిల్లాలో ఉంది కాబట్టి దాన్ని కూడా అభివృద్ధిగా ఇవాళ పర్యాటక ప్రదేశంగా వర్ధిల్లుతుంది. ఈ రకంగా అదే కాదండి, ఇవాళ మాచల్లో చూస్తే చిన్నప్రాయ పరిశ్రమలు కావచ్చు, అలాగే పిడుగురాళ్ళ పరిసర ప్రాంత చిన్నపట్టీలు కావచ్చు, అలాగే ఇవాళ నసరాపేట ప్రధాన కేంద్రమైనటువంటి నసరాపేటని తీసుకుంటే నసరాపేటలో ఇవాళ ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. గతంలో మన చిన్నపిల్లలప్పుడు ఒక సుబ్బరాయ గుప్తా గారి ఎస్ఎస్ఎన్ కాలేజీ, రఘురామయ్య కాలేజీ, రెడ్డి కాలేజీ ఉండేది. ఈ 3 కాలేజీలు కాకుండా ఇవాళ చూస్తే ఇవాళ మన నసరాపేట చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, బీఫార్మసీ కళాశాల, ఎంఫార్మసీ కానీ, లా కాలేజీ కానీ, అలాగే వెటర్నరీకి సంబంధించిన ఇవాళ కాలేజీలు కూడా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఇవాళ నసరాపేట దినదినాభివృద్ధి చెందుతుంది. దీంతో పాటు ఇవాళ నసరాపేటలో చెప్పుకోదగిన విషయాలు ఏంటంటే 20 ఎకరాల్లో ఇక్కడ ఉన్న ఈ స్టేడియాన్ని ఆ రోజు నిర్మించి ఇక్కడ అనేక మంది క్రీడాకారులను జాతీయ క్రీడాకారులుగా పంపించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మన కళాకారులకు కూడా ఊతన్ని ఇవ్వాలని చెప్పి నసరాపేటలో భువనచంద్ర టౌన్ హాల్ ని నిర్మించి ఇవాళ కళాకారులకు ఊతం ఇస్తుంది ఇవాళ నసరాపేట ప్రధాన కేంద్రంగా. అలా కాకుండా మరొక విధం ఏంటంటే ముస్లిం మైనార్టీలకు కూడా మీ వాళ్ళ ఇళ్ళక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పే ఉద్దేశంతో నసరాపేటలో కూడా చాలా పెద్దదైన షాదీఖానాన్ని నిర్మించి గ్రౌండ్ ఈద్గాని డెవలప్ చేయడం జరిగింది.
ఈ మరీ ముఖ్యంగా ఇక్కడ ఎక్కడా లేని విధంగా నసరాపేటలో 200 ఎకరాల్లో మంచినీళ్ళ చెరువుని ఏర్పాటు చేసి ఇక్కడున్న 85,000 కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి కూడా మంచినీళ్ళు ఇస్తున్న వ్యవస్థ, మున్సిపాలిటీ వ్యవస్థ ఇక్కడ ఉందంటే నసరాపేటలో ఉంది. ఇదే కాకుండా నసరాపేటలో ఇవాళ శ్మశాన వాటికల కాడికెళ్ళినా ఇవాళ గుంటూరు రోడ్‌లో ఉన్న స్వర్గపురిని చూస్తే అక్కడ శివాలయం ఏమైనా ఉందా? శివభక్తులు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మామూలుగా వచ్చేటప్పుడు అక్కడ చూసి అక్కడే భోజనాలు చేస్తున్నారంటే ఇక్కడున్న నసరాపేటలో ఉన్న స్వర్గపురిని మనం చెప్పుకోదగిన విషయం. ఒక పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. మరోపక్క సమాధుల తోటలు గాని, లేతే ముస్లిం కబ్రస్థాన్లు గాని, ఇలా రకంగా అనేక రకంగా ఇవాళ రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలిచింది నసరాపేట అని తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇవాళ మనం ఒకసారి ఆలోచిస్తే నసరాపేట నుంచి కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వాటిలో గొప్ప గొప్ప వారున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి గాను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను, అలాగే రాష్ట్రానికి 6.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సేవలందించిన గౌరవనీయులు పెద్దలు కాసు బ్రహ్మానందరెడ్డి గారున్నారు. అలాగే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొట్టమొదటి ఈ నసరాపేటకి మొట్టమొదటి స్పీకరు నల్లపట్టి వెంకట్రామయ్య చౌదరి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లా నుంచే ఆ రోజు ప్రాతినిధ్యం వహించింది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తి మన నల్లపట్టి వెంకట్రామయ్య చౌదరి గారు మొదటి స్పీకర్‌గా చేయటం కూడా ఒక గర్వకారణం ఈ పల్నాడు జిల్లాకి. మరి తర్వాత కోడెల శివప్రసాద్ గారు మన ఇప్పుడు ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి స్పీకర్‌గా పనిచేసి స్పీకర్ స్థానానికి ఔన్నత్యం తెచ్చిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్. మరోపక్క మరొక నాయకుడు, మంచి నాయకుడు ఇవాళ మనం చెప్పుకునే కాసు వెంకట కృష్ణారెడ్డి గారు. ఒక మంత్రిగాను, ఒక ఎమ్మెల్యేగాను, ఒక ఎంపీగా ఈ రాష్ట్రం ఇప్పుడు మన నసరాపేటలో ఉన్న ఈ పరిసర ప్రాంతాలకు మంచి నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి కోడెల గారి తర్వాత మరో వ్యక్తి ఎవరంటే కాసు వెంకట కృష్ణారెడ్డి గారు. అదే కాదండి, వీళ్ళిద్దరే కాకుండా ఈ నసరాపేట పార్లమెంటు స్థానం నుంచి నిడదవోలు జనార్దన్ రెడ్డి గారు, రోషయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు, అదే కాకుండా పోతే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మోదుల వేణుగోపాల్ రెడ్డి గారు, కాసు వెంకట కృష్ణారెడ్డి గారు, ఇలాంటి ఇప్పుడు లావు శ్రీకృష్ణధర్ మహానుభావులు ఇవాళ నసరాపేట పార్లమెంట్ స్థానం నుంచి వాళ్ళ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ప్రముఖుల్లో వీళ్ళు ముందుంటారని తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇవాళ నసరాపేటలో కూడా అభివృద్ధిని చూసుకుంటే అటు కృష్ణారెడ్డి గారు, ఇటు కోడెల గారు పోటాపోటీగా ఏ విధంగా చేశారో చూసాం. మన స్టేడియం దగ్గర నుంచి కానీ, టౌన్ హాల్ దగ్గర నుంచి కానీ, కోటప్పకొండ అభివృద్ధి గురించి కానీ, మరోపక్క షాదీఖానా గురించి కానీ, ఇవాళ పిల్లలకు సంబంధించిన ఐటీ కాలేజీల్లో కానీ, లేతే వసతి గృహాలు నిర్మించడంలో కానీ, లేతే కేంద్రీయ విద్యాలయం తేవడంలో కానీ ఆనాటి మహానుభావులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, అలాగే కాసు వెంకట కృష్ణారెడ్డి గారు, అంతకుముందు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వారి యొక్క సత్తా కొద్దీ ఈ నసరాపేటను అభివృద్ధి చేసి నసరాపేటను ఇవాళ ఢిల్లీ స్థాయిలో పేరు మారుమోగే విధంగా చేసిన మహానుభావులు ఈ మన రాష్ట్రం మన నసరాపేట నుంచి ప్రాతినిధ్యం వహించడం పల్నాడు జిల్లాకే గర్వకారణం అనేది తెలియజేస్తున్నా. మరోపక్క ఇవాళ చూడండి, రైతాంగాని కోసం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మన ఈ పల్నాడు జిల్లాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 9 సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్ కట్టి ఈ పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాంత 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ రైతాంగానికి నీరిచ్చి ఇవాళ రైతాంగం సుభిక్షంగా ఉండడానికి కారణం ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఒక భాగం మన పల్నాడు జిల్లాలో ఉన్నందుకు మనం గర్వపడాలి. మరోపక్క ఇవాళ చూడండి, ఒకసారి మనకు అత్యున్నతమైన ఏదైనా అత్యున్నతమైన ఇవాళ మిర్చి యార్డు మన దుర్గికి వచ్చింది. దుర్గి కాడ నుంచి ఇవాళ రైతాంగాన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని. అలాగే ఒకప్పుడు పల్నాడు జిల్లా అంటే ఫ్యాక్షనిజానికి మారుపేరు. అలాంటి ఫ్యాక్షనిజాన్ని ఇవాళ రూపుమార్చి అభివృద్ధి వైపు మార్చారు. ఇవాళ పల్లె గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ప్రతి ఊరు నుంచి కూడా 10 నుంచి 15 మంది ఇవాళ ఎన్ఆర్ఐలుగా ఇతర దేశాల్లో స్థిరపడి మన తెలుగువారి యొక్క పేరు ప్రఖ్యాతులను పల్నాడు జిల్లా నుంచి మనం ఇవాళ చూస్తున్నాం. ఎక్కడికి పోయినా రాష్ట్రం మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో వెళ్ళినా మన తెలుగువారి ఇవాళ మన పల్నాడు జిల్లాను మాచర్ల వెనకబడిన ప్రాంతం, మాచర్ల బాగా ఫ్యాక్షన్ ఏరియా, అలా గుర్జాల ఏరియా ఫ్యాక్షన్ ఏరియా. అలాంటి వాటిలో కూడా ఇవాళ చదువుని నేర్పించి పిల్లలు ఇవాళ విద్యా కుసుమలు తయారు చేసిన ఘనత కూడా పల్నాడు జిల్లాలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు ఇక్కడ నుంచి. అనేక ఇవాళ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా మన వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీవీ ఆంజనేయులు గారు ఉన్నారు.
ఈ రకంగా వీళ్ళ అభివృద్ధి దిశలో వీళ్ళ లవ కృష్ణదేవరాయలు పార్లమెంట్‌లోనే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పక్ష నేతగా ఇవాళ వ్యవహరించటం పల్నాడు జిల్లాకే గర్వకారణం తెలియజేస్తున్నా. అలాగే అనేక కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పల్నాడు జిల్లా అనేక రకాలుగా తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాల ఏర్పాటు దశలో నసరాపేటను పల్నాడు జిల్లాగా ఏర్పరిచి, నసరాపేట ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసి ఇవాళ కలెక్టర్ భవనాలు గాని, గతంలో మన డాక్టర్ కోడెల గారు వేరే వాటి కోసం నిర్మించిన భవనాలు ఇవాళ కలెక్టర్ ఆఫీస్‌కి ఉపయోగపడుతున్నాయి. ఇవాళ మనకు అంతకు మించి వాళ్ళకి ప్రధాన కేంద్రమైనటువంటి పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతోటి ఆ రోజు 300 పడకల హాస్పిటల్‌ని డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు లింగుంట కాలనీలో నిర్మిస్తే ఇవాళ చూడండి దాంట్లో ఏ విధంగా ఇవాళ పేద రోగులు గాని, పేదలకి వైద్యం ఏ విధంగా అందిస్తుందో ఇవాళ జిల్లాకే గర్వకారణం. ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఒక్కసారి మనం అందరం సందర్శించి చేసిన ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని స్మరించుకోవటం మన వంతు బాధ్యతని తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ అనేక సంస్కరణలు తీసుకొచ్చారంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడ వాళ్ళు మనకు అభివృద్ధి పదంలో నడపడానికి నిధులు తెచ్చిన ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మరి దాంట్లో ప్రత్యేకంగా పల్నాడుకి ఇంకా ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వం నిధుల్ని తీసుకురావటంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది ప్రముఖులు ఇక్కడ మరి వాళ్ళు కాసు బ్రహ్మానంద్ గారి వారసులు గాని, మరి అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు గాని, ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావులు, రాజశేఖర్ లాంటి మహానుభావులు వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఎందుకంటే మనకు నిధులు తక్కువ ఇచ్చేవాళ్ళు. తర్వాత 1982 టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఆయన ద్వారాగా అనేక నిధులు తీసుకొచ్చారు. అలానే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ పల్నాడు జిల్లాలో మనం చెప్పుకోదగ్గ నాయకుల్లో కాసు కుటుంబం ఉంది. వారు కూడా ఒక రాజకీయ ప్రస్థానం గల వ్యక్తులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీని ఎదిరించి ఆవు దూడ అనే పార్టీని పెట్టి అప్పుడు అనేక మందికి బీఫామ్‌లు ఇస్తే ఇందిరాగాంధీ కూడా అమ్మ ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్‌కి అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో నడిపారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ పల్నాడు జిల్లా నర్సాపేట. ఈ పల్నాడు జిల్లా నర్సాపేటలో అనేక మంది వాళ్ళు ప్రముఖులుగా మరి రాజకీయ మహానుభావులుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్‌కి ఏం కావాలి? పల్నాడు జిల్లాకి ఏం కావాలి? నర్సాపేటకి ఏం కావాలి? ఇట్లా అభివృద్ధి పదంలో నడపడంలో కీలక పాత్ర పోషించారు. మరి అనేక మంది మనం చెప్పుకుంటున్నాము ప్రముఖుల గురించి. అలానే రాజకీయ ఉద్దండుల గురించి చెప్పుకుంటున్నాం. రంగా గారు గాని ఆ రోజుల్లో విజయాలు సాధించారు. వ్యవసాయం కోసం యూనివర్సిటీలు తెచ్చారు. అంటే ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. అభివృద్ధిలో మనం ఏ భాగంలో ఉన్నాం? ఎంతవరకు ఉన్నాము? అలానే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ స్థాపించిన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గూగుల్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పల్నాడు జిల్లా ఇప్పుడు దగ్గరలో ఉంది. ఎందుకంటే రాజధాని ఇక్కడే ఉంది. అమరావతి ఇక్కడే ఉంది. మరి ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే ఉన్నారు. పరిపాలిస్తున్నారు. జగన్ గారు పరిపాలించారు. ఇప్పుడు కొత్తగా మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2014 ఇప్పుడు 2024 పరిపాలన ఎలా ఉందంటే నర్సాపేట చాలా దగ్గరగుంది. పల్నాడు దగ్గరగుంది. మేధావులు మంచి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఈ నర్సాపేట చూస్తే పరిస్థితి ఇక్కడ పారిశ్రామికంగా ఒక 1000 మంది పనిచేసేది లేకపోయినా వాళ్ళ అభివృద్ధిలో ఇది లేకపోయినా చదువులో ఉన్నారు. ఎక్కడ చూసినా నర్సాపేట మొత్తం కాలేజీలు కనిపిస్తాయి. జూనియర్ కాలేజీ గాని, డిగ్రీ కాలేజీ గాని, ఇంజినీరింగ్ కాలేజీలో అనేక మంది మంచిగా చదువుకొని ఈరోజు జేఎన్‌టీయూ ఒకటి ఇలాంటి అనేక మరి చదువుకోవటం ద్వారాగా ఎన్నో రకాల ఉపయోగాలు. మనం ఈరోజు గూగుల్ ఇక్కడికి వస్తుందంటే మరి చదువుకోవటం వల్ల ఉపయోగాలు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ. ఇక్కడి నుంచి అమెరికాకెళ్ళి నర్సాపేట నుంచి అమెరికాకెళ్ళి ఎంతో మంది స్థిరపడ్డారక్కడ. వాళ్ళంతా అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఆ డబ్బులతో ఇక్కడ అనేక పారిశ్రామిక వాడలు గాని, అనేక వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నర్సాపేట ఇంకా ముందుకెళ్తుంది. మనం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అనేక మంది ఉద్యోగాలు కల్పిస్తాము. మీరు చదువుకోండి అని అనేక రకాల ఉచిత పథకాలు, అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సిన మరి అనేక విశ్వవిద్యాలయాలు స్థాపిస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో చదువుకోవడం ద్వారాగా మనకు కావాల్సిన అభివృద్ధిని ఈ నాయకుల ద్వారాగా మనం తీసుకురావచ్చు.
మరి కాబట్టి పల్నాడు జిల్లా ప్రాధాన్యత గురించి అనేక మంది అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఈయన పల్నాడు జిల్లాలో అనేక అభివృద్ధి చూసాము. మరి జేఎన్2 చూసాము. మరి అనేక ఇప్పుడు స్టేడియంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంత బాగా విశాలమైన క్రీడా ప్రాంగణం, ఆహ్లాదకరం వాతావరణం, మరి ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పుకోవటం గాని, గిన్నిస్ బుక్ రికార్డ్ అంటే హిల్ పండుగ కోడెల సుప్రసాద్ గారు, కీర్తిశేషులు కోడెల సుప్రసాద్ గారు హిల్ పండుగ నిర్వహిస్తే అది వరల్డ్ లెవెల్‌లో అది మూడోది. మరి అలాంటి పండుగలు తర్వాత చేతులు కడుక్కోవటం, కరోనా రాకముందు మరి మనం ఎలా శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండటం వల్ల ఉపయోగాలు అనేవి తెలియజేసిన గొప్ప మహానుభావులు కీర్తిశేషులు కోడెల సుప్రసాద్ గారు. అలానే కాసు కృష్ణారెడ్డి గారు మరి వాళ్ళు చేసిన అభివృద్ధి నర్సాపేట భూగర్భ డ్రైనేజీ అంటే ఎంత ముందు చూపు అంటే నాయకులకి నర్సాపేట ఎట్లా ఉండాలి, పల్నాడు జిల్లా ఎలా ఉండాలి, పల్నాడు జిల్లా అంటేనే దేశంలో ఒక పేరు. అంతకుముందు కూడా ఒక 30,000 దొంగ ఓట్లు తీయించారు. ఇప్పుడు దొంగ ఓట్ల మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రామాలు ఓటు బ్యాంకింగ్‌గా జనాన్ని వాడుకొని దొమ్మిలు చేసి, రిగ్గింగులు చేసి అనేక రకాలుగా జరిగినప్పుడు తర్వాత ప్రజల్లో మార్పొచ్చి స్వచ్ఛందంగా ఓటు ఎలా ఏయాలి, బాంబుల సంస్కృతి వీడారు. మొత్తం చదువులో ఉన్నారు. ఏ రకంగా చదివారనేది మన కళ్ళారా చూసాము. నర్సాపేట అభివృద్ధి చూస్తున్నాము. నర్సాపేట ఎటు చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఎక్కడ చూసినా మంచి లగ్జరీ కార్స్, ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి 1, 2 బళ్ళు. అంటే వాళ్ళు చదువుకోవటం వల్ల ఒక సంపదను సృష్టించిన నర్సాపేటలో మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇంకా రాబోయే రోజు బంగారు భవిష్యత్తు బాటలేసుకుంటున్నారు. అలానే మేము ఒకటే కోరుకుంటున్నాం, రాబోయే రోజుల్లో నర్సాపేటకి ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని చూసి ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నివసిద్దాము. ఎందుకంటే ఆసియా ఖండంలో లేని మంచినీటి సదుపాయం. ఏ రోజు కూడా ఈ నీళ్లు ఫిల్టర్ చేసుకోకుండా తాగే అవకాశం. ఎందుకంటే మనకు శ్రీశైలం సాగర్ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు కూడా అది మంచినీళ్ళే. దాన్ని ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. ఔషధ మొక్కల నుండి ఆ కొండల్లో నుంచి రావటం వలన ఆ నీళ్లు మొత్తం ఫిల్టర్ అయి వస్తాయి ఇక్కడికి. అంటే మనం ఆ నీటిని మంచినీళ్ళుగా వాడుకుంటాం. ఆ గోదావరి జలాలకి, కృష్ణా జలాలకి ఉన్న తేడా అదే. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పుడు కూడా నర్సాపేట ప్రజలు ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నర్సాపేటలో అంటే నేను చిన్నప్పటి నుండి ఇక్కడ నర్సాపేటలో పుట్టి పెరిగాను. మొత్తం చదువుకున్నాను. మనకి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి డోకా లేకుండా అన్ని కేజీ టు పీజీ వరకు అన్ని సదుపాయాలున్నాయి. మరి చిన్నప్పటి నుండి చూసుకుంటే నాకు మెయిన్‌గా నేను కూడా బీటెక్ చేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో చేస్తున్నాను. ఓకే. ఆహ్, ఇప్పుడు మెయిన్ సమస్యొచ్చేసి ఇప్పుడు అందరూ నాయకులు బాగానే చేశారు ఇంతవరకు. ఓకే. నర్సాపేటని ఎప్పుడు విమర్శించలేదు. ఎవరు విస్మరించలేదు. అన్ని సదుపాయాలు కల్పించారు అందరికీ. మన కోటప్పకొండ గాని అభివృద్ధిలో మనకి ఇప్పుడు జేఎన్‌టీయూ కాలేజీ, మనకి స్టేడియం, పార్కులు అన్నీ బానే చేశారు. కాకపోతే గత ఒక 5, 6 సంవత్సరాల నుండి మనం చూసుకుంటుంటే కొంచెం పార్కులు లేవు పిల్లలకి. అండ్ ఆల్రెడీ ఉన్నవే మనం కొత్తయేం కట్టమననట్లేదు. జస్ట్ అవి కొంచెం రీమోడల్ చేయటము, లేకపోతే ఇరిగిపోయిన ఉయ్యాలలు అవి పిల్లలకి ఆట వస్తువులు అయంతే అంతే. మెయిన్ మనం కోరుకున్నది అదే అన్నమాట. మిగతా బయట కాంక్రీటు 4 గోడల మధ్య ఆడుకునే కన్నా పిల్లలకి, ఈ ఉన్న పార్కులు కొంచెం రీమోడల్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన స్టేడియం గూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కట్టారు. ఆయన సదుపాయాలు అందించారు. మనకి గవర్నమెంట్ తరపున డబ్బులు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ అన్నీ కట్టించారు. కానీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వాడుకలో లేదు. ఓకే. అది కూడా గవర్నమెంట్ మనీతోనే కట్టారు. ఓకే. కాకపోతే వాడుకలో లేదు. ఉంది మనకి. అసలు లేదు అనట్లేదు మనం. ఉన్నదే కొంచెం రిపేర్ చేయించి వాడుకలోకి తెస్తే బాగుంటది. అలాగే స్టేడియంలో గూడా కొంచెం మిగతా సదుపాయాలు ఆల్రెడీ ఉన్నది యూజ్ చేసుకొని ఏమన్నా దానికి ట్రాకు, మంచినీటి సదుపాయం వచ్చిన వాకర్స్‌కి అందించాలి అనుకుంటున్నాము. ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు సత్తెనపల్లి రోడ్‌లో గూడా మొత్తం ఎక్స్‌టెండ్ అయిపోయింది. సాయినగర్ అని, ఈసపాలెం వరకు ఎక్స్‌టెండ్ అయిపోయింది. మనకున్న మెయిన్ పార్కులొచ్చేసి ఇప్పుడు శ్రీనివాస థియేటర్ దగ్గర ఒక పార్కుంది. ఎన్‌జీఓ కాలనీ పార్క్ గాని, ప్రకాష్ నగర్ పార్క్ అని, సాంబశివరావుపేటలో పార్క్. అలానే ఇటు సైడ్ పార్క్ అనేది లేదు. ఎక్స్‌టెండ్ అవుతుంది కాబట్టి ఎక్స్‌టెండ్ అయిన ఊర్లు ఇప్పుడు ఎస్ఆర్‌కేటీ కాలనీ వైపు గాని, మన సత్తెనపల్లి రోడ్డు వైపు గాని, ఇప్పుడు మన స్టేడియంలోనే ఇంత ప్లేస్ ఉంది. దీంట్లోనే ఒక కార్నర్ కేటాయించి పిల్లలకి చిన్న ఆట వస్తువులు పెట్టడం. కొంచెం చిన్న డెవలప్‌మెంట్ చేస్తే బావుంటది. ఎందుకంటే మన పట్టణానికి తగ్గట్టు మనం కోరుకుంటే చాలు. మన పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి.
ఇక్కడ అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడున్న మౌలిక వసతుల్ని బట్టే పరిశ్రమలు రావటం గాని, చేయడం జరుగుతుందనమాట. పల్నాడు జిల్లాలో ప్రధానంగా 7 నియోజకవర్గాలకి కేంద్రంగా ఉంది. పల్నాడు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రాముఖ్యత. అనేక మంది రాజకీయ ఉద్దండులు ఉండటం, ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లటం, అంతేకాకుండా అనేక రకాలుగా కళలకు కానాచిగా పల్నాడు జిల్లా ఉండటం జరిగింది. అటు మాచర్ల నియోజకవర్గానికి తీసుకుంటే మరి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున సాగర్ కొన్ని లక్షల ఎకరాలని ఎంతో ముందు చూపుతూ ఆనాటి పాలకులు ఇక్కడ నిర్మించటం, దానివల్ల కొన్ని లక్షల ఎకరాల సాగునీరు, అదేవిధంగా ఈ ప్రాంతం అందరికీ వాసులకి తాగునీరుకు కూడా ఎంతో ప్రాముఖ్యతగా ఉంది. అట్లానే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం కూడా మాచర్ల నియోజకవర్గంలోనే ఉంటూ పల్నాటి పౌరుషానికి పెట్టింది పేరుగా మాచర్ల కేంద్రంగా ఉండటం జరిగింది. అట్లా ఒక్కో నియోజకవర్గానికి చూసుకుంటే పల్నాడు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అనేక రకాలుగా ప్రాముఖ్యతలు సంతరించుకుంది. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇక్కడ ఈ పల్నాడు జిల్లా నుంచి వెళ్ళటం జరిగింది. భవన వెంకటరావు గారు కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది వెళ్ళారు. అంతేకాకుండా నరసరావుపేట నియోజకవర్గానికి వస్తే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి త్రికోటేశ్వర దేవాలయం ఉండటమే కాకుండా ఇప్పుడిప్పుడే పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతూ మరి తిరునాళ్ళ అనే దానికి కూడా ఒక ప్రతీకగా, తిరునాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా అనుకోండి, ఆదర్శంగా అనుకోండి, మరి ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి తిరునాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రాధాన్యతగా ఉన్నటువంటి తిరునాళ్ళ నరసరావుపేట నియోజకవర్గం అయినటువంటి కోటప్పకొండలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు పెద్దకొరపాడు నియోజకవర్గానికి వచ్చేసరికి పంచారామాల్లో ఒకటైనటువంటి అమరేశ్వర స్వామి దేవాలయము అక్కడ ఉండటమే కాకుండా మరి అక్కడ పర్యాటక కేంద్రంగా కూడా బుద్ధుడి విగ్రహం కానీ అలాంటివన్నీ కూడా పెద్దకొరపాడు నియోజకవర్గంలో జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి అనేక రకాలైనటువంటి కళా సంస్థలు ఉండటం, కళలకు కానాచీగా ఉండటం, ఆంధ్ర గాంధీగా పేరు ప్రతిగాంచినటువంటి శ్రీ వావిలాల గోపాలకృష్ణ గారి జన్మస్థలం అవటం, ఇలా అనేక ప్రాముఖ్యతలు సత్తెనపల్లి నియోజకవర్గ పరంగా సంతరించుకోవటం జరిగింది. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం సీత జాడ విన్నకొండ వినుకొండగా మరి చరిత్రకెక్కింది. అంతేకాకుండా గుర్రం జాషువా గారి ఉన్నటువంటి జన్మస్థలం వినుకొండ. ఆ నియోజకవర్గంలో కూడా అనేక రకాలుగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం వినుకొండ. అట్లానే చిలకలూరుపేట నియోజకవర్గం కూడా వ్యాపార కేంద్రంగా ఉండటం, జాతీయ రహదారి పక్కన ఉండటం, అనేక రకాలుగా టొబాకో కంపెనీలు కానీ అవన్నీ కూడా గతంలో కూడా అనేక అభివృద్ధి చెందటమే కాకుండా చిలకలూరుపేటకి కొద్ది సమీపంలో ఉన్నటువంటి కొండవీడు కోట అనేది కూడా ఎంతో రెడ్డి రాజుల పాలన, చారిత్రక అంశాలకు నిలయంగా కొండవీడు అనేది అభివృద్ధి చెంది ఇప్పుడిప్పుడే పాలకులు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే పల్నాడు జిల్లాలో ఆధ్యాత్మికంగా కానీ, రాజకీయంగా కానీ, చారిత్రక అంశాల పరంగా కానీ, కళాపరంగా కానీ, విద్యారంగంలో కానీ అనేక రకాలుగా ప్రాముఖ్యతలు చెందుకుంటూ పల్నాటి పౌరుషం అనేది అందరికీ పెట్టింది పేరు. కారంపూడిలో కూడా మరి ఎంతో చారిత్రక అంశంగా ఉండటం జరిగింది. ఇట్లా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రకమైనటువంటి భిన్నమైనటువంటి ఇది ఉండి అనేక రకాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి జిల్లా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా అతి సమీపంలో ఉంటాం. ఇక్కడి నుంచే అక్కడికి తరలి వెళ్లేదానికి కూడా మరి ప్రాముఖ్యత ఉంటాం. పాలకులు, కూటమి ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యతలు సంతరించుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి జిల్లాని ఇంకా అటు పర్యాటక పరంగా కానీ, రోడ్ల విస్తరణ పరంగా కానీ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అటు రాజధానికి వెళ్ళేటువంటి ప్రాంత వాసులకు కానీ ఈ జిల్లాలో కూడా ఇంకా ఏదైతే గతంలో జరిగిన ఉన్నాయో వాటన్నిటిని నేటి తరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ పాలకులు కూడా పూర్తి అభివృద్ధికి బాటలు వేయాలని కోరుకుంటూ ఉన్నాం. పల్నాడు జిల్లా మకుటాయమానమైన జిల్లా, మహానాయకులు, మహాచరిత్ర కలిగినటువంటి జిల్లా. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి విభజనగా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణం దానికి ముఖద్వారంగా ఉన్నది. దీనికి మహానుభావులు, ఫ్రీడమ్ ఫైటర్స్ వావిలాల గోపాలకృష్ణ గారు కానివ్వండి, అరువురి వీరయ్య గారు కానివ్వండి, ఇంకా మస్తాన్ రావు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఉమ్మడిగా నియోజకవర్గం ఉన్నప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు లాంటి క్రికెటరు, కీపరు, మంచి కళాకారులు, మహానుభావులు ఎందరో ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో పుట్టడం అదృష్టం. మహానుభావుడు వావిలాల గోపాలకృష్ణ గారు ఆంధ్ర గాంధీగా పిలువబడుతున్నటువంటి ఆ మహానుభావుడితోటి సహచర్యం చేసిన అనుభవం మాకు ఉన్నది.
కాలేజీ లీడర్గా మేము కొనసాగినప్పుడు వారితో కలిసి నడిచిన విధానము, వారు 4 సార్లుగా ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడి సత్తెనపల్లి అభివృద్ధికి మూల బీజం వేసినటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యంలో డబ్బు లేని వ్యక్తులు కూడా రాజకీయంగా రాణించవచ్చని ఆ మహానుభావుడి నుంచే మొదలైంది. ఈ రోజు రాజకీయాలు డబ్బుతో అదే ఇంధనంగా మూలంగా జరిగి ప్రజాస్వామ్య వ్యవస్థ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏర్పడింది. డబ్బు ఇచ్చేవారి తప్ప పుచ్చుకునేవారి తప్ప అనే మీమాంసతోటి ప్రజాస్వామ్యం కొంచెం ప్రమాదంలో పడింది. అలాగే పల్నాడు జిల్లా అభివృద్ధిలో పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతి పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ రోజున రాజధానికి మూలంగా ఉండి అమరావతి రాజధాని, దేవతల రాజధానిగా పిలువబడుతున్న అమరావతిని ఐకాన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో ప్రత్యేకమైన స్థానం ఉండింది. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ స్థానం, పెదకూరుపాడు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొకటి సత్తెమ్మ తల్లి. గత పాలనలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా అనేకమైన మంత్రి పదవులు చేసి ఆ నియోజకవర్గాన్ని ఎత్తిపోతలలో కానివ్వండి, బ్రిడ్జిల్లో కానివ్వండి, రోడ్లలో కానివ్వండి, అక్కడ సత్తెమ్మ తల్లిని, అడవిలో ఉన్న సత్తెమ్మ తల్లికి ప్రత్యేకమైన గుర్తింపుగా ఆయన ఎప్పుడు కూడాను అక్కడికి వెళ్ళటము, అక్కడికి ప్రజల్ని చేయటము. తీసుకుంటే మన బ్రహ్మనాయుడు గారు చెన్నకేశవ స్వామి టెంపుల్ అనాదిగా వస్తున్నటువంటిది. అక్కడ ఉన్నటి పోరాట పటిమకి నాయకురాలు నాగమ్మ గురజాల నుంచి ఉన్నారు. అక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లుగా ఓడినా గెలిచిన నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా అభివృద్ధిని కోరుకుంటూ దైద అనే అమరలింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడికి భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూడా ప్రసిద్ధి చెందింది. మరొకటి నరసరావుపేట నియోజకవర్గంలో ఇవాళ రోజున కోటప్పకొండ ప్రభుత్వ పండుగగా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించబడింది. ఈ విధంగా నరసరావుపేటను కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ రాజకీయ ఉద్దండులు పెద్దలు ఎంతో మంది ఉన్నారు. అటు బ్రహ్మానంద రెడ్డి గారు కానివ్వండి, ఇటు వెంకటరామ్ గారు కానివ్వండి, అదేవిధంగా పల్నాటి పులిగా పేరు పొందినటువంటి పల్నాటి కోడెల శివప్రసాద్ గారు కానివ్వండి, ఆయన పల్నాడు నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడాను అభివృద్ధిలో తనదైన పాత్ర, తనదైన ముద్ర వేసినటువంటి మహానుభావుడు, కీర్తిశేషులు. వారు కూడాను నరసరావుపేట నియోజకవర్గం ఉంటున్నారు. మరొకటి సత్తెనపల్లి, అది చిలకలూరిపేట నియోజకవర్గం, అది పారిశ్రామిక వాడగా, 2 కేంద్రంగా ఇప్పుడు ఒంగోలు, నెల్లూరు పోయేదానికి ముఖద్వారంగా ఉండి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అనేకటువంటి వ్యాపార రంగాల్లో అది ప్రధానంగా ఉండింది. పత్తి మిల్లులు కానివ్వండి, బాయిల్ మిల్లులు కానివ్వండి, అలాగే ఇవి ఐరన్తో కూడినటువంటి కేంద్రాలు కానివ్వండి, బాగా వ్యాపార కేంద్రాలుగా ఉండి అక్కడ చిలకలూరిపేటకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురావడం, ఆ నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇట్లా 7 నియోజకవర్గాలు, అటు చిలకలూరిపేట కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, మాచర్ల కానివ్వండి, మాచర్లలో ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి, వరికి పొడిసెల ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడానికి మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, బ్రహ్మారెడ్డి గారు దానికి విపరీతంగా కృషి చేస్తా ఉన్నారు. అతి త్వరలో దానికి కూడాను ఆమోదం పొంది అక్కడ రైతులకి అందరూ కూడా 1,00,000 ఎకరాలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేయడానికి వరికి పొడిసెలను కూడా అతి త్వరలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ పల్నాడు అభివృద్ధి చెందడానికి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిలో పేరేచల నుంచి కొండమూడు దాకా ఉన్నటువంటి ప్రాంతాన్ని కేంద్రంలో ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు కన్నా లక్ష్మణ్ గారి వారిద్దరి ప్రోద్బలంతో ఇటీవలనే దానికి శాంక్షన్ చేయడం జరిగింది. 881 కోట్లతోటి ఆ అభివృద్ధికి బీజం వేయడం జరిగింది. సివిల్ వర్క్స్ కే వచ్చేసి 661 కోట్ల రూపాయలకి 690 రూపాయలు దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దాని పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు నుంచి కాళహస్తికి వెళ్ళేటువంటి రైల్వే మార్గం కూడాను సత్తెనపల్లి నియోజకవర్గంలో నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే, అమరావతి రాజధాని నుంచి ఇటు మనకి కెనాల్ కూడాను ఒకటి నిర్మాణం చేసి దానికి ప్రత్యేకంగా నదులు అనుసంధానం చేసి నీరు ఇవ్వడం కోసము నియోజకవర్గాన్ని కానివ్వండి, రాష్ట్రాన్ని కానీ, పల్నాడుని కానివ్వండి సస్యశ్యామలంగా ఉంచే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా అవిరళంగా కృషి చేస్తున్నారు. పల్నాడు అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అని మేమంతా కూడా ఆశిస్తా ఉన్నాం. అభివృద్ధి చేస్తున్నారు.
ఇంకా జరుగుతూ ఉంది అనేది మాకు ఉన్నటువంటి నమ్మకం. పౌరుషానికి పురిటిగడ్డ ఈ పల్నాడు ప్రాంతం. ఈ పల్నాడు ప్రాంతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. వైద్యంగా కానీ, విద్యాపరంగా కానీ, పరిశ్రమలు కానివ్వండి, అన్నీ కూడా ఈ పల్నాడు ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతం మీద దృష్టి పెట్టి వరికిపూడి సెల అనేది మాచర్ల ప్రాంతానికి మరి తాగునీటికి కానివ్వండి, వ్యవసాయ సంబంధిత రైతులకు కానివ్వండి, మరి ఎన్నాళ్ళ నుంచో ఆ వరికిపూడి సెల ప్రారంభోత్సవాన్ని నోచుకోలేదు. ఈ రోజున ఆ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేశారు. త్వరితగతిన పల్నాడు ప్రాంతంలో వరికిపూడి సెల ప్రారంభోత్సవం సిద్ధం కాబోతా ఉంది. అలాగనే మరి ఎన్నాళ్ళ నుంచో ఈ కొండమూడు నుంచి పేరచాల వరకు రహదారి చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా మంది మరణించారు. అదేవిధంగా మరి మన సత్తమల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగనే నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్రంతో మరి ఈ సమస్యను తీసుకెళ్లి 840 కోట్లు శాంక్షన్ చేయించి మరి ఈ రోజున శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే సంవత్సర కాలంలోనే ఈ రోడ్డు మరి ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. అలాగనే సత్తనపల్లి ప్రాంతంలో సత్తనపల్లి నుంచి అచ్చంపేటపై రోడ్లో ఓ ఫ్లైఓవర్ చాలా ఇబ్బందికరంగా మరి గేటు పడినప్పుడల్లా చాలా సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. ఆ విధంగా మరి దానికి కూడా ఒక 60 కోట్లు శాంక్షన్ చేయించి త్వరలో శంకుస్థాపనకి చేయబోతా ఉన్నారు. అలాగనే పల్నాడు ప్రాంతంలో ఒక సత్తనపల్లి కానివ్వండి, చిలకలూరుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు కాన్స్టిట్యున్సీల్లో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పల్నాడు ప్రాంతం మీద మరి పల్నాడు ప్రాంతంలో వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జలజీవన మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సాగర్ నీళ్లుంటేనే రైతులకు ఇక్కడ నీళ్లు వస్తా ఉన్నాయి పొలాలకి. మన సాగర్లో నీళ్ళు లేనప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి పరిష్కార మార్గంగా సత్యారచింతపురం నుంచి నగరకల్లు కుడికాలంలోకి నీరు వచ్చే విధంగా 6,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టుని తీసుకొస్తే లిఫ్ట్ ఇరిగేషన్ని, అది వైసీపీ గవర్నమెంట్ వారు దాన్ని మూలన పడేశారు. మూలన పడేసింది కాకుండా వైసీపీ దొంగలు మరి అక్కడ ఉన్న పైపుల్ని, ఇసుకని, కంకరని మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. మళ్ళా ఇప్పుడు కాంట్రాక్టర్ భారం అవుతా ఉంది. అయినా సరే కూటమి ప్రభుత్వం దాన్ని మళ్ళా ఆ ప్రాజెక్టుని పునరుద్ధరించడానికి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇలాగా పల్నాడు ప్రాంతంలో ఏదైనా సరే చేయాలంటే అది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమవుతా ఉంది. గడిచిన వైసీపీ గవర్నమెంట్ పల్నాడు ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు. అక్కడ ఏ అభివృద్ధి లేదు. సత్తనపల్లి చూసుకుంటే మన మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు ఒకే ఒక ప్రాజెక్ట్ చేపట్టాడు, 1000 కోట్ల ప్రాజెక్ట్. అది ఏంటంటే గడియార స్తంభం. ప్రభుత్వ పరంగా రూపాయి డబ్బులు లేవు. అందరూ వైశాఖ దగ్గర చందాలు వసూలు చేసి అతని పేరే చేయించుకున్నాడు, అంబటి రాంబాబు పేరు చేయించుకున్నాడు. అది దగ్గర 1000 కోట్ల ప్రాజెక్ట్ అంట. అది ఆయన చేసిన ఘన సత్తనపల్లికి. మరి ఈ రోజున కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత పురపాలక సంఘం మన మున్సిపాలిటీలో దగ్గరగా 10 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాగనే గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇప్పటి వరకు పనులు జరిగినాయి. మళ్ళా రెండో విడత మళ్ళీ 20-30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతా ఉన్నారు. శరవేగంగా సత్తనపల్లితో పాటు పల్నాడు ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి పల్నాడు ప్రాంత వాసిగా, పల్నాడు ప్రాంతంలో పుట్టిన ముద్దుబిడ్డగా నేను చాలా గర్వపడతా ఉన్నానని తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఈ రోజున పల్నాడు జిల్లా మొత్తం కూడా అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పథంలో నడుచుకుంటూ పోతుంది, శరవేగంగా నడుస్తూ ఉంది. మరి గతంలో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మధ్యలో 19 నుంచి 24 వరకు ఒక రాక్షస పాలన ఉండటం వల్ల అభివృద్ధి నిరోధకంగా తయారయ్యి మా పల్నాడు జిల్లా మొత్తం కూడా మళ్ళీ వెనకబడిపోయింది. మళ్ళీ ఈ రోజున మాకు గర్వకారణం 24లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మెజార్టీతోటి అధికారం చేపట్టింది. మళ్ళీ మాకు ఆశలు రేగిలాయి. మరి ఈ రోజున ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మరి ఈ రోజు అనుసంధానం చేసి
మా సస్యశ్యామల మా జిల్లా వరకు కూడా అంటే సాగర్ వరకు దాదాపుగా పల్నాడు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవడానికి అవకాశం ఉందని చెప్పని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున పల్నాడు జిల్లాలో దాదాపుగా అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలను కూడా ప్రభుత్వ పరంగా మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడపాలని, మరి అదేవిధంగా నడుపుతారని చెప్పని అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఆత్కూరి నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా. ఈనాడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అటు రాజధానిలో కానీ, అటు విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ అనేక జిల్లాలలో చాలా స్పీడ్గా అభివృద్ధి జరుగుతున్న మాట అందరం చూస్తూ ఉన్నాం. అలాగనే ముఖ్యంగా మా పల్నాడు జిల్లాలో చూస్తే అటు కొండవీడి కొండ కానీ, అటు కోటప్ప కొండ కానీ, మరియు ఎత్తిపోతలు కానీ, లేదు అమరావతి కానీ, మరియు త్రిపురాంతకం కానీ అనేక దేవాలయాలు పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇటు హిందూ దేవాలయాలు, అటు ముస్లిం మసీదులు కానీ, అటు క్రిస్టియన్ చర్చిలు కానీ అన్నిటినీ సమతుల్యంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మాట వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో నర్సింగపాడు కానీ, దేవరంపాడు కానీ, ఎత్తిపోతల కానీ, అటు నాగార్జున సాగర్లో కానీ, అమరావతి, కోటప్ప కొండ, కొండవీటి కొండ అనేకమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి కూడా అటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి చాలా ప్రజలు కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నారని చెప్పేసి కూడా జిల్లాలో కనుక ముందుంటే రాష్ట్రంలో కల్లా పల్నాడు జిల్లానే ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. పల్నాడు జిల్లా వాసిగా ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఉండటం, దానికి కూడా నేను చాలా గర్వంగా భావిస్తూ ఈ యొక్క పల్నాడు జిల్లా ఈ విధంగా ఆధ్యాత్మికంగా మరియు పర్యాటక రంగంగా తీర్చిదిద్దడంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం.